రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలు వస్తున్నాయని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెదగంట్యాడలో నివాస ప్రాంతాలకు దగ్గరగా అంబుజా సిమెంట్ పరిశ్రమను స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, దీనిని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇష్టపడని ఏ పనిని ప్రభుత్వం చేయదన్నారు. స్థానిక ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే పల్ల ఇప్పటికే ప్రభుత్వానికి వివరించారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనావాసాలకు దూరంగా పరిశ్రమలు పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎం గణపతి, వి నరేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అంబుజా సిమెంటు కర్మాగారాన్ని పెదగంట్యాడలో నిర్మాణానికి ఏవైతే వాళ్ళు ముందుకొచ్చారో ప్రజాభిప్రాయ సేకరణకు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. దాన్ని ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి నివాస ప్రాంతాలకి కనీసం 130 మీటర్ల దూరంలోనే ఈ పరిశ్రమను పెట్టడం ముఖ్యంగా ప్రజలందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. ఇక్కడ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కూటమి నాయకులుగా అందరూ కూడా, ఎందుకంటే నివాస ప్రాంతాలకి ఒక 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పెట్టుకుంటే దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మా నివాస ప్రాంతాలకి, గ్రామాలకి 100 మీటర్ల దూరంలోని పరిశ్రమను పెట్టడం ద్వారా మేము అందరం దీన్ని వ్యతిరేకిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ, అలాగే మా కూటమి నాయకులు కూడా ఆ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో ఆ వ్యతిరేక కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణని మేము వ్యతిరేకించాము. ఎందుకంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ నిర్మాణం వద్దు అని మా ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీ శ్రీభరతరావు గారికి కూడా తెలియజేశాము. వాళ్ళు కూడా ఏదైతే ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్పారు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 64వ వార్డు డల్లి గోవిందరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే 74వ వార్డు గంధం శ్రీనివాసరావు కార్పొరేటర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే 75వ వార్డు పులి లక్ష్మీబాయి గారు, రాజాన్ రామారావు గారు, స్టాలిన్ గారు, తిప్పల వంశీరెడ్డి గారు, కేబుల్ మూర్తి గారు, ఇలా అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజల తరపునే పోరాడారు. అక్కడ ఉన్న వాస్తవాలని మా నాయకులకి తెలియజేశాము. నాయకులు కూడా వెంటనే స్పందించి, మేము ఏదైతే ప్రజలు అభిప్రాయం తగ్గట్టుగానే మేము నడుచుకుంటాం తప్ప పరిశ్రమలు రావాలి, కానీ ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తెలియజేయడం జరిగింది. దీనినే మా నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు రేపు రానున్న 2-3 రోజుల్లో కూటమి నాయకులతో అందరితో కూర్చొని కార్పొరేటర్ల సమక్షంలో, కూటమి నాయకుల సమక్షంలో వారి అభిప్రాయాలు మళ్ళీ తెలుసుకొని ఒకసారి మీడియా ద్వారా అతని నిర్ణయం కూడా మళ్ళీ ఇంకొకసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాము. అయితే మృతి చెందిన విద్యార్థులకు చెరో 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. ప్రభుత్వ వైఫల్యంతోనే 2 గిరిజన విద్యార్థుల మృతి. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిరిజన విద్యార్థుల పట్ల కనీసం మానవత్వం కూడా లేకపోవడం దారుణం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ సంక్షేమ బాలికల పాఠశాలలో ఇటీవల పచ్చకామర్లతో పువ్వల అంజలి, తోయక కల్పన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కురుపాం మండలం దండుసూర గ్రామంలో మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, మన్యం జిల్లా అధ్యక్షులు పరిషత్ రాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు మృతి చెందినప్పటికీ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. మట్టి ఖర్చులు నిమిత్తం విద్యార్థుల కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విద్యార్థులకు చెరో 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
మెరుగైన వైద్యం అందించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా, నిద్రపోతుందా? ఏంటి మీ ఆలోచన, మీ విధానం ఏంటి? అది అడుగుతున్నాం ఈ ద్వారా ప్రభుత్వాన్ని. అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకెళ్ళాం, కేజీహెచ్ తయారు. ఇప్పుడు ఇంకా ఇంకో 30 మంది పిల్లలు హాస్పిటల్ ఉన్నారు. సరే, డాక్టర్ల తాలూకా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ రేపో ఎల్లుండో వాళ్ళు బాగుపడి బయటకు వస్తారు. అమ్మ నాకు అడుగుతున్నాం, ఇప్పుడు ఏదైతే 200 మంది 800 మంది పిల్లల్ని వాళ్ళు స్క్రీన్ టెస్ట్ చేశారా? పిల్లలందరినీ 800 మంది పిల్లల్ని, మిగతా పిల్లలందరినీ ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వచ్చి స్క్రీన్ టెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఎందుకు చేయట్లేదు? చేసుంటే ప్రకటించండి. ఇదిగో పలానా ఊర్లో పలానా ఇదిగో ఇది చేస్తాం, ఇదిగో వీళ్ళ తాలూకా కేర్ షీట్ ఇది, ఆ కేర్ షీట్ లో వీళ్ళు పర్వాలేదు అన్నారని చెప్పి ప్రకటించే తప్పే ఉంది. వాళ్ళకి ఒక స్థైర్యం వస్తుంది కదా. అమాయకుల గిరిజన పేదలు వాళ్ళకి వచ్చి ఒక ధైర్యం వస్తుంది కదా. పర్వాలేదు, మా పిల్లలకి పర్వాలేదని ఒక ఆత్మత సంతృప్తి ఉంటుంది కదా. ఎందుకు ఆ కార్యక్రమం చేయట్లేదు? ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సంబంధిత మంత్రి ఏం చేస్తుంది? అంత పెద్ద మాటలు చెప్తాడు కదా. మరి మెడికల్ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు? మీ బాధ్యత కాదా ఇది? నేను డిమాండ్ చేస్తున్నా, మొత్తం ఎంతమంది అయితే అంతమంది స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. చేసి దాని తాలూకు షీట్ని ఆ పేరెంట్స్కి పర్వాలేదు, ఇగో టెస్ట్ చేస్తాం, ఇగో రిపోర్ట్స్ అని ఆ పేరెంట్స్కి వచ్చి ఆ కాగితాన్ని అందించాలి. అప్పుడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంకా ఎక్కడో ఏ మూలలో ఏదైనా చిన్న ఉంటే పరాపతులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. నేను ఎప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి డెమోక్రసీ వచ్చిన తర్వాత ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రభుత్వాలని ఎప్పుడు చూడలే. ఇంత బలహీనంగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాలు చూడలే. ఎంతసేపు పబ్లిసిటీ, ఎంతసేపు ఎదుటివాడి మీద దాడి తప్ప వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించట్లేదు. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. ఏముంది సింపుల్గా, ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరున్నారో ఆ మంత్రి ఎవరున్నారో ఇద్దరు వచ్చి ఆ హాస్పిటల్లో చూసి ఆ కుటుంబానికి వెళ్ళి అమ్మాయి జరిగిందని ఆ ఊరు వెళ్తే అయిపోయా. వాళ్ళకు సంతృప్తి, ఒక ధైర్యం ఒక వస్తుంది. దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు కేజీకి వెళ్ళారు? ఏదో రాజకీయం కోసం కాదు వెళ్ళింది. రాజకీయ కోణంలో వెళ్ళలేదు. రాజకీయంగా లబ్ధి పొందామని వెళ్ళలేదు. ఆ పేద గిరిజనులకు వచ్చి జరిగిన అన్యాయంగా వెళ్ళి ఆ పిల్లల్ని అక్కడ ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళు ఆదరిస్తే ప్రభుత్వానికి గుర్తు వస్తుంది. ప్రభుత్వాన్ని మేలుకొని వాళ్ళకి మంచి కార్యక్రమం చేస్తున్న ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి కోసం వెళ్ళారు ఆయన. అంతేగాని రాజకీయాల కోసం ఆలోచన చేసేదే. ఆ బాధ్యత మీది కదా. అధికారం ప్రజలు మీకు ఇచ్చారు కదా. ప్రత్యక్షంగా మేము వచ్చి చూడడానికి వచ్చి చేయడానికి వస్తే ఇంకేదో మా మీద వచ్చి ఆవాకులు చెవాకులు మాట్లాడుకుని మా మీద బురద చల్లడానికి తయారవుతున్నారు. మీరేం బురద చల్లుకున్నా మాకు పర్వాలే, మీరే ఆవాకులు చెవాకులు మాట్లాడుకున్నా మాకు పర్వాలే. మా బాధ్యత. ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా ఆరోగ్యం, పేద ప్రజల తాలూకా శ్రేయస్సు, మా తాలూకా అభివృద్ధి మా తాలూకు ధ్యేయం. అందుకోసమే కార్యక్రమం. అందుకోసమే ఈ రాష్ట్రంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని వాళ్ళు పెట్టిన కార్యక్రమం అది. ఆ నేపథ్యం అది, కారణం అది. దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. మీరు దాన్ని మీ తాబేదారులకి మీరు దోచుకోవడానికి చేస్తున్నారు. ఇవాళ ఈ సందర్భం కాదుగా ఇట్లా మాట్లాడటం తర్వాత ఇది. కానీ ఆరోగ్యంతో మాత్రం దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాడు మాడొద్దని ప్రభుత్వ పెద్దలు కోరుతున్నాం. నీ ప్రాణం ఎంతో, మీ పిల్లల ప్రాణం ఎంతో, నా ప్రాణం ఎంతో, నా పిల్లల ప్రాణం ఎంతో, అలాగే ప్రజల తాలూకు ప్రాణాలు, పిల్లల తాలూకు ప్రాణాలు కూడా అంతే. ప్రాణం అనేది ఒకటే.
దాంట్లో తేడాలు ఉండవు. దయచేసి ఇలాంటి కార్యక్రమం చేయొద్దు. పేషెంట్ మళ్ళీ 10 రోజులు హాస్పిటల్లో ఉండి. అనకాపల్లిలో మద్యం దుకాణాల సంక్షోభం, మార్జిన్ పెంపు, వేధింపులు ఆరోపిస్తూ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట యజమానుల నిరసన. అనకాపల్లి జిల్లాలో 156 మద్యం దుకాణాల నిర్వహణ సంక్షోభంలో పడింది. వ్యాపారాలు నష్టాలతో కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లాలోని మొత్తం 156 మద్యం షాపుల యజమానులు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మార్జిన్ పెంపు, పర్మిట్ రూముల విషయంలో వేధింపులను నిరసిస్తూ జిల్లా ఎక్సైజ్ అధికారి సూపరింటెండెంట్ శ్రీ సరేలేం ఎదుట ఆందోళన చేశారు. డిమాండ్లు, ఆరోపణలు ఇవే. మార్జిన్ సమస్య. ప్రస్తుతం మద్యం పాలసీలో తమకు 20% మార్జిన్ను అమలు చేయాలని యజమానులు ప్రధానంగా డిమాండ్ చేశారు. తక్కువ మార్జిన్ కారణంగా వ్యాపారాన్ని నిర్వహించడం భారంగా మారిందని వారు నినాదాలు చేశారు. పర్మిట్ రూముల వేధింపులు. ఒక్కో మద్యం దుకాణం పర్మిట్ రూములకు గాను 7.50 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు తమను వేధిస్తున్నారని యజమానులు తీవ్రంగా ఆరోపించారు. దొంగలుగా చూడటంపై ఆవేదన. మద్యం దుకాణ నిర్వాహకులను అధికారులు, సిబ్బంది దొంగలుగా చూస్తున్నారని, ఈ రకమైన వేధింపులను, అవమానాలను తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలసీపై సంతృప్తి. గత ప్రభుత్వంలో మునుపటి పాలసీ మద్యం అమ్మకాల విధానం మెరుగ్గా, వ్యాపార అనుకూలంగా ఉందని యజమానులు అభిప్రాయపడ్డారు. తాళాలు అప్పగింతకు సిద్ధం. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే దుకాణాల నిర్వహణను కొనసాగించలేమని మద్యం దుకాణాల డీలర్లు తేల్చి చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారే స్వయంగా దుకాణాలను నిర్వహించుకోవాలి అని డిమాండ్ చేస్తూ ప్రతి దుకాణం తాళాలను జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. యజమానుల నిరసన నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ సరేలేం జోక్యం చేసుకుని వారి డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కత్తి మీద సాగు లాంటిది. మేము షాపే రన్ చేయలేమంటే మళ్ళీ 7.5 లక్షల పర్మిట్ రూమ్ నిర్వహించింది. ఈ విధంగా గవర్నమెంట్ తర్వాత 10% పెంచిందండి. గత సంవత్సరం లైసెన్స్ ఫీజు మీద ఈ సంవత్సరం 10% లైసెన్స్ ఫీజు పెంచింది. అంటే దాని అర్థం అండి, లైసెన్స్ దాడికి ఆదాయం రాలేదని మేము మొదటి రోజు నుంచి మొత్తుకుంటే 10% ఏ బేసిస్ మీద మీరు పెంచారు? నాకు ఆదాయం చూపించి నా దగ్గర వసూలు చేయండి. మొదటి సంవత్సరం మీరు ఎంత ఇచ్చారు? మొదటి సంవత్సరంలోనే నాకు 9% ఇచ్చారు. ఇప్పుడు 14 అయింది. మీరు ఇస్తాను 20% ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఎలా మీరు ఇప్పుడు 10% పెంచి మీరు వసూలు చేస్తున్నారు నా దగ్గర? అంటే రిటైలర్ ఆస్తులు అమ్మి మీకు ప్రభుత్వానికి కట్టవా ఫీజు? ఏ విధంగా మీరు కాల్కులేట్ చేసి 10% మీరు పెంచారు? ఏ బేసిస్ మీద? మాకు రిటైలర్కి ఆదాయం ఉన్నప్పుడు మీరు కలెక్ట్ చేయండి. మీరు ఇస్తాను ప్రామిస్ 20% ఏమైపోయింది? మీ ప్రామిస్ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మాట అంటే ఖచ్చితంగా అది అమలు చేస్తారని నమ్మకంతో మేము ఆస్తులు అమ్మి, నేను అనకాపల్లి జిల్లాలో 42 డీడీలు వేసానండి. ఒక్క షాపు పలికింది, షాప్ నెంబర్ 42 వేములపూడి. నా పేరు చిటికల కొండబాబు. ఆ డబ్బు ఏమైంది? పోయింది. ఇప్పుడు అది ఎవరెవరు కదా అన్నింటినీ సిద్ధపడి నేను టెండర్ వేశాను. 20% ఇస్తాను, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? వాట్ ఈస్ రీజన్? మీరు చెప్పండి. 10% ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఎక్సెస్ ఏ విధంగా ఎక్సెస్ తీసుకున్నారు? మాకు ఆదాయం పెరిగిందా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఏఆర్టీ, అడిషనల్ రిటైలర్ ఎక్సైజ్ ట్యాక్స్. అదే ఆ రోజు మీరు జీవోలు ఎక్కడ చూపించలేదే. మాకు డ్రాప్ ఇచ్చిన తర్వాత ఏఆర్టీ అనేది కొత్తది తీసుకొచ్చారు. దానివల్ల ఎవరు లాస్ పోతున్నారు? రిటైలర్ పోతున్నాడు. అది రిటైలర్కి రావాల్సిన సొమ్ము. అది యాడ్ అయితే మా కమిషన్ పెరుగుతుంది కదా. సార్ చెప్పినట్టు మాకు వచ్చి ఇష్యూ ప్రైజ్ ని ఆఫ్ చేసేసి ఎడిషనల్ రిటైలర్ అమౌంట్ పక్కన పెట్టేసి మిగతా దానికి ఇస్తానంటే మరి ఇదే ఉంటే 9%, 14% వస్తుంది. అది కాదు కదా. మీరు ఎప్పుడు చెప్పారు? మా డాల్ తీసేసి అన్ని అయిపోయిన తర్వాత ఎడిషనల్ రిటైలర్ ఎక్సైజ్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు. కొత్తది తెర మీద తీసుకొచ్చారు. ఆ రోజు మీరు పర్మిట్ రూమ్ కంపల్సరీ అని చెప్పేసి ఉంటే దానికి తగ్గట్టుగా మేము తీసుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళం కదా. మరి ఆ రోజు అది మాకు ఇప్పుడు 13% ఇస్తున్నారు. ఆ 20% ఇమ్మని అడుగుతున్నాం. అది వారి నోటి ద్వారా వచ్చిందే మేము అడుగుతున్నాం. పర్మిట్ రూమ్
వితౌట్ పర్మిట్ రూమ్. ఫస్ట్ జీవోలో పర్మిట్ రూమ్ లేదు, తర్వాత పర్మిట్ రూమ్ ఇచ్చారు. ప్రజలందరూ రోడ్డు మీద తాగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, బయట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది, మీరు లోపలే కన్జ్యూమ్ చేసేవాళ్ళు లోపలే చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చారు. మంచి విధానం, మేము కాదంటం లేదు. అది కూడా 7.5 లక్షలు కట్టమన్నారు. అయినా కూడా మేము అది కూడా బేర్ చేసి కట్టాం. మాకు ఈ మార్జిన్ ఇస్తే మీరు ఏ రకంగా చేస్తే మేము ఆ రకంగా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా మార్జిన్ మాకు ఇవ్వండి బాబు, చాలు. అంతకు మించి ఏం కోరట్లేదు, ఎక్కువ ఏం అడగట్లేదు. మీరు ఏది ఇస్తామన్నారో అదే ఇమ్మని అడుగుతున్నాం. ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి? మనకు వచ్చేదేనా? మన చేతికి ఏది వస్తే అదే కదా ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ కేసు 10,000 అయితే ఇష్యూ ప్రైస్ 6,000 పెట్టి, ఏఆర్టీ 4,000 పెట్టి, 6,000 మీద 20% ఇచ్చి, ఈ 4,000 మీద ఏఆర్టీ మీద మీకు మార్జిన్ లేదని చెప్తే మేము ఏమైపోవాలి? వస్తువు కొనుగోడు ఏమనుకుంటే 20% అంటే ఇష్యూ ప్రైస్ మనకు కొనుక్కునే డబ్బే కదా, కొనుక్కునేదే కదా ఇష్యూ ప్రైస్ అంటే. మనం ఏదైతే డబ్బులు ఇస్తున్నామో అది ఇష్యూ ప్రైస్. అది కాదని చెప్పి వితండవాదం చెప్తున్నారు అధికారులు. దయతోడు ఇది ముఖ్యమంత్రి గారు పరిశీలించి దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ, ఈ సంవత్సరం మేము వ్యాపారం ముందుకు చేయాలంటే కన్నా ఇది కంపల్సరిగా తప్పనిసరిగా పరిగణించి తీసుకుని మమ్మల్ని ఎదరకు నడిపించలేకపోతే, ఇదిగో మా పెద్దలు చెప్పారు, మేము వ్యాపారం చేసే పరిస్థితులు లేము, తాళాలందరూ వేసి మన గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులు అమలు పరుస్తారు గవర్నమెంట్ ఈ పాలసీని? మీరు చెప్పిన కండిషన్లను ఒప్పుకోకపోతే మీరు ఎన్ని రోజులు అమలు పరుస్తారు? మేము ఈ నెలాఖరు దాకా చూస్తా ఉండే 15 రోజులు చూసి వ్యాపారం చేయలేని పరిస్థితికి వచ్చాం. స్టాకు కొనే పరిస్థితి లేదు. ఏంటంటే స్టాక్ కొంటున్నాం, ₹1,00,000 జీతాలకు అయిపోతున్నాయి, 30,000 కరెంట్ బిల్ అవుతుంది. ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండిటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో గత 16 నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి, పోలవరం ఒక జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు, అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఈ 16 నెలల్లో గత సంక్రాంతి సమయంలో, అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1100 కోట్లు. అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2100 కోట్లు. భాష మాట్లాడటం, జుగుప్సాకరంగా మాట్లాడటం. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, దాదాపు నీ తండ్రి వయసు ఉన్న ఆయన్ని 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడటం సహేతుకమా? నువ్వు అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పైపచ్చి నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు. తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా, అది ఏ కులమైనా ఏ మతమైనా, వాళ్ళు కుల బహిష్కరణ చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో, మన రాష్ట్రంలో. కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే,
నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం. గతంలో లాగానే తప్పు చేసిన కుల బహిష్కరణ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆ కులాల ప్రస్తావన తెస్తాం. మీరు కులం గురించి మీ కులానికి నాయకుడిని చెప్పుకుంటాం, గౌడ కులానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పుకుంటాం చాలా హాస్యాస్పదం. సర్దార్ గౌతులచ్చన్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదును పొందిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతులచ్చన్ గారు. గౌతులచ్చన్ గారు గురువు, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు ఆచార్య ఎన్జి రంగ గారు, స్వాతంత్ర సమరయోధుడు రంగ గారు ఓడిపోతే గుంటూరులో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వాళ్ళ గురువు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆయన ఎన్జి రంగయ్య కమ్మ కులస్తుడు. ఈయన తీసుకెళ్ళి ఆయన రాజీనామా చేసి ఆయన స్థానం నుంచి మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన చరిత్ర అయింది. అట్లాంటి మహోన్నత నాయకులు చెప్పుకోవాల్సింది కులానికి నాయకుడిని చెప్పుకునే అర్హత అట్లాంటి మహానుభావులకు ఉంటుంది, కానీ మీలాగా మాట్లాడే వాళ్ళకి ఉంటుందని నేను అనుకోవట్లా. అలాగే మీరు కులం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక అనే ఆవిడ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆవిడను ప్రోటోకాల్ ప్రకారం